Hello everyone, I am Siddharth Gautam, the Faculty of Indian Economy and the Telangana Economy. సో ఈ సెషన్లో మనం టీజీపీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించిన ఎకానమీ సిలబస్, ఇండియన్ ఎకానమీ అండ్ తెలంగాణ ఎకానమీ సిలబస్ని డీకోడ్ చేద్దాం. ఓకే, సో వీ విల్ డీకోడ్ ది సిలబస్ విత్ రెస్పెక్ట్ టు ది ఇండియన్ ఎకానమీ అండ్ తెలంగాణ ఎకానమీ యాజ్ పర్ ది టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఫర్ ది టీజీపీఎస్సీ గ్రూప్ 1. క్లియర్? సి, జనరల్గా చాలామందికి ఎకానమీ గురించి ఒక మిస్కన్సెప్షన్ ఉంది. ఏంటి అంటే ఎకానమీ అనేది డిఫికల్ట్ సబ్జెక్ట్, దాంట్లో మనం చాలా ఫ్యాక్ట్స్ మెమరైజ్ చేసుకోవాలి. ఓకే, అండ్ ఇది ఉన్న జిఎస్ సబ్జెక్ట్స్లో కొంచెం ట్రిక్కీ సబ్జెక్ట్స్. ఓకే, సి, జనరల్గా మనం చూసుకుంటే ఉన్న సబ్జెక్ట్స్లో ఏ ఇతర సబ్జెక్ట్స్తోనైనా పోలిస్తే ఎకానమీ అనేది వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ సబ్జెక్ట్. అది నా సబ్జెక్ట్ కాబట్టి నేను ఈజియెస్ట్ సబ్జెక్ట్ అని చెప్తున్నాను కాదు. ఎందుకు అంటే మనము ఎకానమీలో ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది కాన్సెప్ట్ల పట్ల సరైన అవగాహన ఉండాలి. మనకు కాన్సెప్ట్ల పట్ల ఎంత క్లారిటీ ఉంటే మనకి ఎకానమీ అనేది అంత ఈజీగా ఉంటుంది. చాలా వరకు ఏం చేస్తూ ఉంటారంటే ఆస్పిరెంట్స్ ఈ ఎకానమీలో ఉన్న థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి పట్టడం లేకపోతే మగప్ చేయడం చేస్తూ ఉంటారు. చాలామంది ఆస్పిరెంట్స్ చేసే ఫస్ట్ మిస్టేక్ అదే. ఓకే, సో మనం ఫస్ట్ ఫ్యాక్ట్స్ గురించి లేకపోతే ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకునే బదులు ఫస్ట్ మనం కాన్సెప్ట్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఓకే, మనకి వన్స్ కాన్సెప్ట్ అనేది సరిగ్గా అర్థమవుతే, ఓకే, మనం దీనిపైన 100% క్లారిటీ అనేది ఒకటి వస్తే మనకి నెక్స్ట్ చదవబోయే ఫ్యాక్ట్స్ అయినా లేకపోతే ఏ ఇతర ఇన్ఫర్మేషన్ అయినా కానీ చాలా ఈజీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఈ సంవత్సరం తాలూకు జీడిపి రేట్ ఎంత అనే ఒకటి అనుకుంటే X% అనుకుందాం. ఓకే, X% అనుకుందాం. కానీ గత సంవత్సరంతో పోల్చుకుంటే మన జీడిపి రేట్ అనేది కొద్దిగా తగ్గింది అని అనుకుంటే మనం రీజన్ అడగాలి. వీ షుడ్ నో ది రీజన్ వై ద జీడిపి రేట్ హ్యాస్ డిక్రీజ్డ్ వెన్ కంపేర్డ్ టు ది లాస్ట్ ఇయర్, వై ది గ్రోత్ రేట్ హ్యాస్ డిక్రీజ్డ్ వెన్ కంపేర్డ్ టు ది లాస్ట్ ఇయర్. మనం ఎక్కడైనా రీజన్ తెలుసుకుంటే ఫస్ట్ మనకి ఆ ఫ్యాక్ట్ లేకపోతే ఆ ఇన్ఫర్మేషన్ని గుర్తుపెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, సో ఎకానమీకి వచ్చేసరికి మనం ఏదైనా ఫ్యాక్ట్ చదువుతున్నప్పుడు, ఏదైనా డేటా చదువుతున్నప్పుడు మనం దానికి అండర్లైనింగ్, దాని వెనకాలన్న రీజన్ అండ్ కాన్సెప్ట్ మీద పూర్తి అవగాహన ఉండాలి. అప్పుడే మనకి ఏవైతే ఉన్న ఫ్యాక్ట్స్ మనకి చాలా బాగా అర్థమవుతాయి, చాలా బాగా గుర్తుంటాయి. క్లియర్? సో ఇది బేసిక్. దయచేసి ఎక్కడ కూడా ఎకానమీని ఒక డిఫికల్ట్ సబ్జెక్ట్ గాను, ఒక ట్రిక్కీ సబ్జెక్ట్ గాను భావించకండి. ఎందుకు అంటే మనకి ఉన్న సబ్జెక్ట్స్లో ఎకానమీ ఈజ్ వన్ టాపిక్ విచ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ సైన్స్. ఎందుకు అంటే దాని వెనకాల చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి, చాలా థియరీ ఉంటుంది. అది కనుక మనం సరిగ్గా అర్థం చేసుకోగలిగితే రెస్ట్ ఆఫ్ ద సిలబస్ వుడ్ బి వెరీ ఈజీ ఫర్ యూ టు అండర్స్టాండ్. క్లియర్? నెక్స్ట్, మనకి జనరల్గా ఎకానమీ అనే టాపిక్ వచ్చినప్పుడు మనం దీన్ని 3 విభాగాలుగా విభజిస్తాం. ఏంటి అంటే ఫస్ట్ ఎకనామిక్స్, ఎకానమీ అండ్ ఎకనామెట్రిక్స్. చాలామంది స్టూడెంట్స్ ఈ 3 టర్మినాలజీస్ ఏవైతే ఉన్నాయో ఒకటే అర్థం ఉంటుంది అని అనుకుంటారు. ఓకే, చాలామంది స్టూడెంట్స్ ఈ టర్మ్స్ని ఇంటర్చేంజబుల్గా వాడతారు, సినానిమస్గా వాడతారు. బట్ నిజానికి వస్తే ఈ 3 టర్మ్స్ ఒకటి కాదు. ద 3 టర్మినాలజీస్ ఆర్ నాట్ సేమ్ అండ్ కెన్ నాట్ బీ యూజ్డ్ ఇంటర్చేంజబుల్లీ. ఎందుకు అంటే ఫస్ట్ ఎకనామిక్స్ అనేది థియరీ పార్ట్. ఇట్ ఈస్ ది discipline. Economics is the theory part, it is the discipline, it is the theory part which deals with the production,
డిస్ట్రిబ్యూషన్ అండ్ కన్జంప్షన్. ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ అండ్ కన్జంప్షన్. మనము ఎకానమీకి వచ్చేసరికి మనకి ఏదైతే సబ్జెక్ట్ ఉందో దాంట్లో మనం ఈ ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ అండ్ కన్జంప్షన్ ఈ మూడు టర్మినాలజీస్ మధ్యలో ఉన్న ఇంటర్లింక్ ఏంటి, ఈ మూడు టర్మినాలజీస్ మధ్యలో ఉన్న వడిసే సంబంధం ఏంటి అనేది కనుక ఇంటర్లింక్ చేసుకొని చదవగలిగితే మన ఎకానమీ సిలబస్ మొత్తం అయిపోయినట్టే. క్లియర్? సో మనం ఏదైతే చదవబోతున్న సబ్జెక్ట్ ఉందో అది మొత్తం ఈ మూడు టర్మినాలజీస్, ఈ మూడు పదాల మీదనే ఆధారపడి ఉంటుంది. ద ఎకానమీ యాజ్ ఎ సబ్జెక్ట్ ఈజ్ కంప్లీట్లీ స్టడీడ్ యాజ్ పార్ట్ ఆఫ్ ది ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ అండ్ కన్జంప్షన్. సో ఇంతకుముందు నేను చెప్పినట్టు ఎకనామిక్స్ అనేది ఇట్ ఈస్ ద థియరీ పార్ట్ అండ్ ఇట్ డీల్స్ విత్ ది ద థియరీ అండ్ ది డిసిప్లిన్ subject. Okay, it is the theory and the it completely deals with the theory and the discipline part of the production, distribution and the consumption. Now if this process of production, distribution and consumption, ఈ ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ అండ్ కన్జంప్షన్ అనే ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఒక కంట్రీ కంటెక్స్ట్లో లేకపోతే ఒక రీజియన్ కంటెక్స్ట్లో చదివితే అది ఎకానమీ. ఈ ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్, కన్జంప్షన్ అనే ఒక ప్రాసెస్ ఇండియా కంటెక్స్ట్లో చదివితే అది ఇండియన్ ఎకానమీ. తెలంగాణ కంటెక్స్ట్లో చదివితే అది తెలంగాణ ఎకానమీ. పాకిస్తాన్ కంటెక్స్ట్లో చదివితే అది పాకిస్తాన్ ఎకానమీ. When the process of the production, distribution and consumption is studied with respect to one particular region or one particular country, we call it as the economy of that region or economy of that particular country. క్లియర్? సో అందుకనే దేర్ ఈజ్ అ డిఫరెన్స్. ఇక్కడ ఏదైతే థియరీ పార్ట్ ఉందో అది ఒక కంట్రీ ఆర్ రీజియన్ స్పెసిఫిక్గా ప్రాక్టికల్గా చదివితే, ఇఫ్ దేర్ ఈజ్ అ ప్రాక్టికల్ అప్లికేషన్ ఆఫ్ ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ అండ్ కన్జంప్షన్, దెన్ దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ది ఎకానమీ. ఓకే, సో అందుకనే మన ఇండియా కంటెక్స్ట్లోకి వచ్చేసరికి ఇండియన్ ఎకానమీ అయినా తెలంగాణ ఎకానమీ అయినా మొత్తం మనం చదివేది ఆ ప్రాసెసే, ఆ ప్రాసెస్ ఆఫ్ ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ అండ్ కన్జంప్షనే. బట్ అది మనం ఇండియా కంటెక్స్ట్ అండ్ తెలంగాణ కంటెక్స్ట్లో చదువుతాం కాబట్టి అది ఇండియన్ ఎకానమీ అండ్ తెలంగాణ ఎకానమీ అనబడుతుంది. క్లియర్? నెక్స్ట్, మరి ఎకనామిక్ ట్రిక్స్ ఏంటి? నౌ ఇప్పుడు ఏదైతే ఆ ప్రాసెస్ మనం ఇండియా అండ్ తెలంగాణ కంటెక్స్ట్లో చదివామో ఆ ప్రాసెస్ని నెంబర్స్ రూపంలో చదివితే డేటా రూపంలో చదివితే నెంబర్స్ ఆర్ డేటా రూపంలో చదివితే లేకపోతే ఈ ప్రాసెస్ని క్వాంటిఫై చేస్తే అది ఎకనామెట్రిక్స్. ఓకే, సో మన డిస్కషన్లో భాగంగా మనం ఇక్కడ ఏదైతే కాన్సెప్ట్ ఉందో అది అర్థం చేసుకుంటాం, అది ఇండియా కంటెక్స్ట్ అండ్ తెలంగాణ కంటెక్స్ట్లో అర్థం చేసుకుంటాం అండ్ డేటా కూడా మనం చదువుకుంటాం. సో ఇది బేసిస్, ఇది మన ఫండమెంటల్ బేసిస్ ఆఫ్ ప్రిపరేషన్. ఏంటి అంటే మన టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ మూడు ఏరియాస్ని బ్యాలెన్స్ చేసుకుంటూ చదువుకుంటాం మనం. ఓకే, సో ఇది ఫస్ట్ క్వశ్చన్. అంటే మన అప్రోచ్ ఎలా ఉంటుంది అంటే మనం ఈ త్రీ బ్రాంచెస్ ఆఫ్ డిసిప్లిన్ లేకపోతే ఈ త్రీ బ్రాంచెస్ ఆఫ్ సబ్జెక్ట్ని మనం బ్యాలెన్స్ చేసుకుంటూ మన సబ్జెక్ట్ అనేదాన్ని ముందుకు తీసుకెళ్తాం. క్లియర్? సో అది నెక్స్ట్ మరి ఒక విషయం అయితే మనకు అర్థమైంది, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది ఎకానమీ అండ్ ది ఎకనామెట్రిక్స్. సో ఈ మూడు స్టేజెస్, ఈ మూడు టర్మినాలజీస్లో మనం గుర్తుపెట్టుకునేది ఉంటుంది, అర్థం చేసుకునేది ఉంటుంది. ఓకే, అండ్ కాన్సెప్ట్స్ని మనం క్లారిటీగా అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. దెర్ ఆర్ 3 స్టేజెస్ టు ఇట్. క్లియర్? మరి ఈ 3 స్టేజెస్లో దెర్ ఈజ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఈ 3 స్టేజెస్లో దెర్ ఈజ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. మరి ఇంత హ్యూజ్ ఇన్ఫర్మేషన్, ఇంత వాస్ట్ ఇన్ఫర్మేషన్ని మనం ఎలా గుర్తుపెట్టుకుంటాం సార్ అంటే, మనము మొత్తం ఇన్ఫర్మేషన్ పరిపూర్ణంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరమే లేదు.
ఎక్కడా కూడా మనకి ఏదైతే మనకి ఇన్ఫర్మేషన్ ఉందో అది ఎకనామిక్ సర్వే రూపేనా, లేకపోతే తెలంగాణ సోషో ఎకనామిక్ అవుట్లుక్ అయినా కానీ, లేకపోతే బడ్జెట్ అయినా కానీ, ఏ ఇతర మెటీరియల్ అయినా కానీ మనకు ఇవ్వబడే డేటా మొత్తం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ చాలామంది ఆస్పిరెంట్ చేస్తున్న ఇంకో తప్పు అదే, ఉన్న ప్రతి డేటాని మగప్ చేయాలి అన్న దీంట్లో పడి అసలు సరైన రివిజన్ లేక, సరైన సైంటిఫిక్ అప్రోచ్ లేక చాలామంది ఫెయిల్ అవుతూ ఉంటారు. ఇక్కడ ఏంటి అంటే మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ అవసరమో, ఏదైతే ఇన్ఫర్మేషన్ రెలవెంటో ఆ ఇన్ఫర్మేషన్ మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. మరి ఎలా అర్థమవుతుంది? ఏ ఇన్ఫర్మేషన్ మనకు అవసరం, ఏ ఇన్ఫర్మేషన్ని మనం వదిలేయచ్చు, ఏ ఇన్ఫర్మేషన్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అనే ఒక డౌట్ ఎలా క్లియర్ అవుద్ది అంటే క్లాస్ రూమ్ డిస్కషన్. ఫస్ట్ ఇస్ ది క్లాస్ రూమ్ డిస్కషన్. క్లాస్ రూమ్ డిస్కషన్లో మనం ఏదైతే నేర్చుకునే టాపిక్స్ ఉంటాయో, ఏదైతే మనం డిస్కస్ చేసే టాపిక్స్ ఉంటాయో ఆ టాపిక్స్ తాలూకు డేటా మాత్రమే అవసరం. మిగతా టాపిక్స్ లేకపోతే మిగతా డేటా ఏదైతే ఉందో అది మనకి పెద్దగా ఉపయోగపడదు. క్లియర్? సో మనకి ఏమైతే ఇన్ఫర్మేషన్ అవసరం ఉందో ఆ ఇన్ఫర్మేషనే గుర్తుపెట్టుకోవాలి. మన ఇంట్లో వాళ్ళ బర్త్డేస్, లేదా మన ఇంట్లో వాళ్ళ పేర్లు, లేదా మన ఇంట్లో వాళ్ళ సంబంధించిన డేటా మాత్రం గుర్తుపెట్టుకుంటే చాలు. పక్కింటి వాళ్ళ బర్త్డేస్ అవి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరమే లేదు. సో మనకి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకి ఏదైతే రిలవెంట్ డేటా ఉందో, ఏదైతే డేటా మనకి ఇంపార్టెంట్ అనుకుంటామో ఆ డేటా మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. So one way through which you can remember the data is through the classroom discussion. ఇంకోటి ఏంటి అంటే మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఎక్కువగా అటెంప్ట్ చేస్తే, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఎక్కువగా గమనిస్తే మనకి డేటా ఏమడుగుతున్నారు, ఎలాంటి ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు, ఏ ఇన్ఫర్మేషన్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి, ఏ ఇన్ఫర్మేషన్ మీద మనం ఎక్కువ స్ట్రెస్ చేయాలి అనే క్లారిటీ మీకు వస్తుంది. క్లియర్? సో ఇంకోటి ఏంటి అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఫస్ట్ థింగ్ ఈజ్ ది క్లాస్ రూమ్ డిస్కషన్. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఈ రెండు కనుక మనం కరెక్ట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంప్లీట్ చేయగలిగితే, క్లాస్ రూమ్ డిస్కషన్లో ఉన్న టాపిక్స్ లేకపోతే ఇన్ఫర్మేషన్ ఏదైతే మనం ఫుల్ ఫ్లెడ్జ్గా చదవగలిగితే, నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కనుక ఫుల్ ఫ్లెడ్జ్గా అటెంప్ట్ చేయగలిగితే మనకి ఎకానమీ మీద ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు అనే ఒక ఫండమెంటల్ ఐడియా అండ్ ప్రయర్ ఐడియా ఉంటుంది. క్లియర్? సో ఇది బేసిస్. ఫస్ట్ మనం అర్థం చేసుకున్నాం ఎలా అప్రోచ్ అవ్వాలి, ఏ సబ్జెక్ట్స్ మధ్యలో మనం బ్యాలెన్స్ చేసుకుంటూ రావాలి. సెకండ్ మనం ఇంకోటి అర్థం చేసుకున్నాం, ఎలా మనకి డేటా రిలవెంట్ డేటా లేకపోతే ఇర్రెలవెంట్ డేటాని ఎలా సెపరేట్ చేసుకోవాలి. థర్డ్ మెటీరియల్. అండ్ చాలామంది స్టూడెంట్స్ రేజ్ చేసే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఏం చదవాలి, ఎలా చదవాలి అనుకుంటా ఏం చదవాలి అని అడుగుతారు చాలామంది స్టూడెంట్స్. ఎకానమీలో మెటీరియల్ అంటూ స్టాండర్డ్గా ఏది ఉండదు. మనకి ఉంటాయి రెఫరెన్స్ బుక్స్ ఉంటాయి, లేకపోతే ఇతర బుక్స్ మనకి ఉంటాయి. ఎస్, మనం చదవటంలో తప్పేం లేదు, ఇన్ఫర్మేషన్ గెయిన్ చేయడంలో తప్పేం లేదు. బట్ మోర్ ఆర్ లెస్ మనం చదివే ఇన్ఫర్మేషన్ని ప్రాక్టికల్గా ఎలా అప్లై చేస్తున్నాం, ది అప్లికేషన్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మెటీరియల్స్ లేవు అంటే దాని అర్థం ఏంటి అంటే మనము జస్ట్ ఒక పుస్తకం చదివి వెళ్ళి ఎగ్జామ్ రాసేటువంటి మెటీరియల్స్ లేవు అంటున్నాను. ఓకే, మనము ఒక పుస్తకం చదివి లేకపోతే ఒక బుక్ చదివిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ని మనం ప్రాసెస్ చేసుకోగలగాలి. ఆ ఇన్ఫర్మేషన్ని మనం సరిగ్గా ప్రాసెస్ చేసుకోగలగాలి. ఆ ఇన్ఫర్మేషన్ మీద ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చో మనం ఆలోచించగలగాలి. Okay, so information process and what kind of questions will be asked should be anticipated. మనము ప్రిపరేషన్ అనేది అలా జరగాలి, మన బ్రెయిన్ స్టార్మింగ్ ఎక్కువ జరగాలి, మన సొంత ఆలోచన పెంచుకోవాలి. ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు, అలాంటి క్వశ్చన్స్ వస్తే నా ఇంట్రడక్షన్ ఏంటి, నేను మెయిన్ బాడీ ఆఫ్ ది ఆన్సర్లో ఏం రాస్తాను, కన్క్లూజన్ ఏం రాస్తాను, లేకపోతే వే ఫార్వర్డ్ ఎలాంటివి ఉండొచ్చు అనే ఒక సొంత ఆలోచన లేకపోతే సొంత కంటెంట్ని బిల్డప్ చేసుకోగలగాలి. క్లియర్? సో సెకండ్ థింగ్ అది. మెటీరియల్ దగ్గరికి వచ్చేసరికి మనం ఏ పుస్తకం చదివినా కానీ అదే పుస్తకం నుంచి మనకి ఎగ్జామ్లో ప్రశ్నలు వస్తాయా అంటే అక్కడ ఖచ్చితమైన గ్యారంటీ ఎక్కడా లేదు.
ఖచ్చితంగా ఎవరూ చెప్పలేరు. బట్ మనం క్లాస్ రూమ్లో లేకపోతే మన ఏమంటారు కరికులంలో మనం చేసేది ఏంటి అంటే, ఒక టాపిక్ ఉంటే ఆ టాపిక్ మీద ఎలాంటి ప్రశ్నలు రావచ్చు, బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్, అండ్ ప్రశ్నలు ఇలా వస్తే మనం ఎలా ఆన్సర్ చేయగలం అనేది ఆ టాపిక్ని కులంకుషంగా అంటే కాంప్రహెన్సివ్గా డీల్ చేస్తాం. ఓకే, ఒక టాపిక్ ఉంటే ఆ టాపిక్ మీద ఎలాంటి క్వశ్చన్స్ కంప్లీట్గా రావచ్చు అనేది ఫండమెంటల్గా అన్ని యాంగిల్స్లో మనం డిస్కస్ చేస్తాం. క్లియర్? సో మన కరికులంలో మనం దీంట్లో పార్ట్ చేసింది ఏంటి అంటే, ఒక టాపిక్ ఉంటే ఆ టాపిక్లో 100% ఎలాంటి క్వశ్చన్స్ అడగవచ్చు, అండ్ ఆ క్వశ్చన్స్ వస్తే మనం ఎలా ఆన్సర్ రాయాలి, ఇంట్రడక్షన్ ఏం రాయాలి, బాడీ ఏం రాయాలి, అండ్ కన్క్లూజన్ ఏం రాయాలి, వే ఫార్వర్డ్ ఎలా ఆలోచించాలనేది మనం డైలీ ఎక్సర్సైజ్గా చేస్తూ ఉంటాం. క్లియర్? సో అదొకటి. క్లియర్? నెక్స్ట్ సార్, గ్రూప్ 1 మెయిన్స్లో అయితే మాకు తెలుసు 150 మార్క్స్ ఉంది గ్రూప్ 1 మెయిన్స్లో ఎకానమీ. ఓకే, ప్రిలిమ్స్లో ఒక 15 to 20 క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, ఈ 150 మార్క్స్కి మేము ఒక గైడో లేకపోతే గైడ్ లాంటి పుస్తకమో చదువుకుంటే సరిపోతుంది కదా, క్వశ్చన్ టు ఆన్సర్ ఫార్మాట్లో చదువుకుంటే సరిపోతుంది కదా అంటే, మీరు మీ గురించే ఆలోచిస్తున్నారు. నేను ఇలా చదివితే ఎగ్జామ్ క్లియర్ చేయొచ్చు కదా అనుకుంటారు. కానీ మీలాగా ఎంతమంది ఆలోచిస్తారు? మీలాగా వేల మంది ఆలోచిస్తారు, లక్షల మంది ఆలోచిస్తారు. అంటే ఏమైపోయింది అంటే, మార్కెట్లో మనకి ఈజీ మెటీరియల్ అనేది ఒకటి దొరుకుతుంది. మన సొంత వర్క్ చేయకుండా, మన సొంత ఆలోచనని పెంచుకోకుండా, మనల్ని బద్ధకస్తులు చేస్తూ చాలా మెటీరియల్ రిలీజ్ అవుతున్నాయి మార్కెట్లో. ఓకే, మనకి ఇక్కడ కావాల్సింది ట్రైనింగ్. మన సొంత ఆలోచనల్ని లేకపోతే మన సొంత అభిప్రాయాల్ని పెంచే ట్రైనింగ్ కావాలి. ఓకే, సో మనకి ఇక్కడ కావాల్సింది మెంటర్షిప్. సో దట్ దే విల్ ఫెసిలిటేట్ యూ టు థింక్, దే విల్ అసిస్ట్ యూ టు ఎక్స్పాండ్ యువర్ థాట్స్ అండ్ ఎక్స్పాండ్ యువర్ ఆన్సర్ రైటింగ్ స్కిల్స్. అలా అని మార్కెట్లో దొరికే ఒక మెటీరియల్ కొనుక్కొని దాంట్లో 100 నుంచి 150 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ని పట్టుకొని వెళ్తా అంటే మీలాగా 100 మంది అదే థాట్తో ఉంటారు. ఆ 100 మంది అదే ఆన్సర్ రాశారు. ఆ 100 మందికి ఏదైతే మార్క్స్ పడతాయో మీకు అవే మార్క్స్ పడతాయి. క్లియర్? నార్మల్గా ఒక 5 మార్కులు పడే దగ్గర ఎకానమీలో నువ్వు కరెక్ట్గా ఆన్సర్ రాస్తే 7 to 8 మార్క్స్ పడవచ్చు. దేర్ ఈజ్ లార్జర్ స్కోప్ ఫర్ గెయినింగ్ మోర్ మార్క్స్ ఇన్ ఎకానమీ. ఎందుకు అంటే మనకి ఎకానమీలో కాన్సెప్ట్స్ గనక క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే, ఆ కాన్సెప్ట్స్ని రిలవెంట్ ఫ్యాక్ట్స్ అండ్ రిలవెంట్ డేటాతో కనుక ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే మనకి చాలా ఎక్కువ మార్క్స్ పడే ఆస్కారం ఉంది. మీ స్టూడెంట్స్, మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఈ 100 to 150 మోడల్ ఆన్సర్స్ చదివి ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళకన్నా ఒక్కొక్క క్వశ్చన్కి 2 నుంచి 3 మార్కులు అధికంగా మీకు పడే అవకాశం ఉంది. సో ఇది గమనించండి, ఒక్క క్వశ్చన్కి 2-3 మార్కులు మనకి ఎక్స్ట్రా పడుతున్నాయి అంటే మనకి అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఒక పేపర్ మొత్తానికి 20 to 30 మార్క్స్ అదనంగా పడతాయి. 20 to 30 మార్క్స్ అదనంగా పడతాయి. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన ఫస్ట్ పాయింట్. క్లియర్? సో ఎక్కడ కూడా ఈజీ మెటీరియల్ వైపు వెళ్ళొద్దు. మనం కష్టపడాలి, మనం చదవాలి, మన సొంత ఆలోచనల్ని మనం పెంచుకోవాలి. అప్పుడు సరిగ్గా ఆన్సర్స్ రాయగలం. అది కూడా ప్రాక్టీస్ మీద వస్తుంటుంది. ఓకే, ఒకే రోజు మనకి అద్భుతాలు జరిగిపోవు. ఓకే, అద్భుతాలు జరగడానికి కూడా టైం ఉండాలి. అందుకనే ఇంగ్లీష్లో ఒకటి అంటారు, ఈవెన్ లక్ షుడ్ వర్క్. అదృష్టం కూడా పనిచేయాలి. ఎప్పుడు పనిచేస్తుంటుంది? ఎంతో కొంత కష్టం నీ వైపు ఉంటే అప్పుడు నీకు అదృష్టం అనేది సపోర్ట్ చేస్తుంది. ఓకే, సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మనం ఏం పని చేయకుండా మనకి మొత్తం లక్ ద్వారా జరిగిపోవాలి అంటే అంత తారాస్థాయి అద్భుతాలు మనకి జరగవు. క్లియర్? నెక్స్ట్ ఇప్పుడు సిలబస్ డిస్కస్ చేద్దాం. సిలబస్ మనకి ఫస్ట్ టాపిక్ మెన్షన్ చేసింది నేషనల్ ఇన్కమ్ కాన్సెప్ట్స్ అండ్ మెజర్స్. నేషనల్ ఇన్కమ్కి వచ్చేసరికి మనకి ఏమైపోతుంది అంటే, చాలామంది స్టూడెంట్స్ ఈ ఒక్క టాపిక్ చూసి చాలా భయపడతారు. ఎందుకు అంటే దీంట్లో అర్థం చేసుకోవాల్సింది చాలా ఎక్కువగా ఉంటుంది. దెర్ ఆర్ మోర్ కాన్సెప్ట్స్, ఓకే, మోర్ ఫార్ములాస్, ఓకే, దేర్ ఆర్ డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్. ఓకే, సో వీటిని
క్రైటీరియాగా వీటిని చూసి చాలామంది స్టూడెంట్స్ భయపడతారు. ఒక్కటి గమనించండి, ఎక్కడ కూడా కాన్సెప్ట్స్ విషయంలో భయపడద్దు. కాన్సెప్ట్స్ విషయంలో అస్సలు భయపడద్దు. ఎందుకు అంటే మన భయమే మనల్ని వెనక్కి లాగుతుంటుంది. మనం ఒక సబ్జెక్ట్ని పరిపూర్ణంగా అర్థం చేసుకోలేకపోవడానికి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్ మన భయం. ఓకే, ఎక్కడైతే మనం ఎక్కువగా భయపడతామో మనల్ని వెనక్కి లాగుతున్నట్టే. మనం ముందుకెళ్ళి ఈ కాన్సెప్ట్స్ ఇంకా సరిగ్గా అర్థం చేసుకుంటే నెక్స్ట్ ఎకానమీ మొత్తం చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకు అంటే మనకి ఏదైతే ఫస్ట్ టాపిక్ ఉందో, జీడిపి, జిఎన్పి, ఎన్డిపి, ఎన్ఎన్పి ఎక్సెట్రా, ఏదైతే ఫస్ట్ హెడ్డింగ్ ఉందో మనం ప్రతి టాపిక్లో అది మనకి వస్తూనే ఉంటుంది. ఓకే, సో మనకి ప్రప్రథమంగా ఈ కాన్సెప్ట్ పరంగా కనుక ఫుల్లెస్ట్ క్లారిటీ 100% క్లారిటీ కనుక వస్తే, 100% అండర్స్టాండింగ్ వస్తే, 100% మనం అర్థం చేసుకోగలిగితే చాలా వరకు సగం ఎకానమీ మీకు క్లియర్ అయిపోయినట్టే. మనం చదివే ఏ కాన్సెప్ట్లో అయినా కానీ, ఈ అగ్రికల్చర్ అయినా కానీ, ఇండస్ట్రీస్ అయినా కానీ, లేకపోతే సర్వీస్ సెక్టర్ అయినా కానీ, ఏదైనా కానీ ఓకే, మనకి ఈ టర్మినాలజీస్ అనేవి వస్తూనే ఉంటాయి. మనం ముందుగానే క్లియర్ చేసుకొని, భయపడకుండా మనం ముందుగానే క్లియర్ చేసుకొని, మీకు అర్థం కాకపోయినా 10 సార్లు చెప్పడానికి మేము రెడీ. ఓకే, సో ముందుగానే క్లియర్ చేసుకొని ముందుకెళ్తే మనకి నెక్స్ట్ సబ్జెక్టు రాబోయే టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి చాలా ఈజీగా అర్థమవుతాయి. క్లియర్. నెక్స్ట్ మెథడ్స్ ఆఫ్ క్యాలిక్యులేషన్, ఇది కూడా దీంట్లో భాగమే. క్లియర్. సో అది కూడా మనం అర్థం చేసుకోవాల్సిన వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్. అది కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేస్తాం మన క్లాస్ రూమ్ ప్రోగ్రాంలో. నెక్స్ట్ నామినల్ వర్సెస్ రియల్ ఇన్కమ్. సో మనకి ఇన్ఫ్లేషన్ అనేది ఈ నామినల్ రియల్ జీడిపి కంటెక్స్ట్లో అండ్ నామినల్ జీడిపి కంటెక్స్ట్లో ఎలా చదువుతాం అనేది కూడా ఒక చిన్న టాపిక్. ఓకే, ఇన్ఫ్లేషన్ అనే దాన్ని మనం ఎలా అడ్జస్ట్ చేస్తాం, ఓకే, కరెంట్ ప్రైజెస్కి లేకపోతే మార్కెట్ ప్రైజెస్కి అనుగుణంగా మనం ఇన్ఫ్లేషన్ అనే ఒక కాన్సెప్ట్ని ఎలా అడ్జస్ట్ చేస్తూ ఉంటాం. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, కాన్సెప్ట్స్ అర్థం చేసుకునేటప్పుడు భయపడకుండా, వెనక్కి వెళ్ళకుండా అర్థం చేసుకుంటే మీరు కాన్సెప్ట్ని చాలా ఎంజాయ్ చేస్తారు. ఎకానమీ అనే ఒక సబ్జెక్టు ఎంత ఎంజాయ్మెంట్ ఇస్తుంటుందంటే మీకు డే బై డే మీరు ప్రోగ్రెస్, లేకపోతే మీకు మీరు అప్రిషియేట్ చేసుకుంటారు. ఇంత ఈజీ సబ్జెక్ట్ని ఇన్ని రోజులు డిఫికల్టీ అండ్ నేను ఎందుకు వదిలేసా అనే ఒక రిగ్రెట్ ఏర్పడుతుంటుంది మీకు. క్లియర్. నెక్స్ట్ సెక్టోరల్ కాంట్రిబ్యూషన్, అగ్రికల్చర్, ఇండస్ట్రీ అండ్ సర్వీసెస్. ఓకే, అగ్రికల్చర్ కానీ, ఇండస్ట్రీ కానీ, సర్వీస్ సెక్టర్ కానీ మన ఇండియన్ ఎకానమీకి ఏం కాంట్రిబ్యూట్ చేస్తుంది, హౌ మచ్ ది అగ్రికల్చర్, ఇండస్ట్రీస్ అండ్ ది సర్వీస్ సెక్టర్ ఈజ్ కాంట్రిబ్యూటింగ్ టు ది ఇండియన్ ఎకానమీ ఆర్ ది జీడిపి. క్లియర్. నెక్స్ట్ ఛాలెంజెస్ ఇన్ మెజరింగ్ ది నేషనల్ ఇన్కమ్. సో మనకి ఏవైతే డ్రాబ్యాక్స్ ఉన్నాయో, మన క్యాలిక్యులేషన్ మెథడ్స్లో ఏవైతే ఎర్రర్స్ ఉన్నాయో ఆ ఎర్రర్స్ లేకపోతే ఆ ఛాలెంజెస్ ఏంటి అనేది మనం దీంట్లో చదువుతాం. క్లియర్. మీకు సింపుల్గా చెప్పాలంటే నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటో చెప్తా. ఓకే, లేమ్యాన్ లాంగ్వేజ్, అసలు ఎకానమీ గురించి ఐడియా లేని వాళ్ళు కూడా ఈజీగా అర్థం చేసుకోవచ్చు నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి. జనరల్గా మనకి ప్రొడక్షన్, ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఎకనామిక్స్ అంటే ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ అండ్ కన్జంప్షన్ అని చెప్పాను కదా. ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్, కన్జంప్షన్ అనే ఒక ప్యాటర్న్ ఉంది, ఒక ప్రాసెస్ ఉంది. ఓకే, సో మనకి ప్రొడక్షన్ జరిగితే అవుట్పుట్ ఉంటుంది. ఒక వస్తువుని తయారు చేస్తే ఆ వస్తువు మార్కెట్లోకి వెళ్తుంటుంది. ఓకే, సో ఈ ప్రొడక్షన్ చేసినప్పుడు మనం కొద్ది అమౌంట్ ట్యాక్స్ రూపేణా ఆ మ్యానుఫ్యాక్చరర్ గవర్నమెంట్కి పే చేస్తాడు. ఓకే, సో ఇక్కడ మనీ ఉంది, ద ట్యాక్స్ ఈస్ పేడ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ మనీ. ఓకే, నౌ దిస్ పర్టికులర్ ప్రోడక్ట్ ఈజ్ సోల్డ్ ఇన్ మార్కెట్. ఓకే, ఇట్ ఈస్ సోల్డ్ ఇన్ మార్కెట్. ఓకే, నౌ ది కన్జ్యూమర్ పర్చేస్ ది ప్రోడక్ట్. క్లియర్. సో దిస్ ఈస్ ది సైకిల్. నెక్స్ట్ అవుట్పుట్ జరుగుతుంది అంటే దేర్ ఈజ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ దిస్ పర్టికులర్ ఫ్యాక్టరీ. There is employment in this particular factory or in the particular company. When I say there is employment ఉంది, అక్కడ ఉద్యోగులు ఉన్నారు అంటే అక్కడ వాళ్ళ శాలరీస్ ఉంటాయి. అగైన్ ది శాలరీ ఇస్ ది మనీ, దేర్ ఈజ్ మనీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్.
క్లియర్. నెక్స్ట్, ద పర్సన్ హూ ఈస్ పర్చేసింగ్ దిస్ పర్టికులర్ ప్రోడక్ట్, ఈ వస్తువు ఎవరైతే కొంటున్నారో ఆ వ్యక్తి ఏదో ఒక జాబ్ చేస్తుంటారు. ఓకే, అతనికి వచ్చే ఆదాయం మీద ఇన్కమ్ ట్యాక్స్ కడుతుంటారు. ఓకే, అది కూడా ఒక మనీ. ఓకే, నెక్స్ట్, సో ఇది స్ట్రక్చర్. నౌ ఇంకో స్ట్రక్చర్ తీసుకుందాం. ఎవరైతే ఇక్కడ అసలు ఎంప్లాయ్మెంట్ అనే లేదు, ఒక పర్సన్ అన్ఎంప్లాయిడ్. ఓకే, అతను అన్ఎంప్లాయిడ్ అంటే అతనికి ఉద్యోగం లభించలేదు అంటే అతను పావర్టీలో ఉన్నట్టు. ఓకే, సో అతను పావర్టీలో ఉన్నప్పుడు అతనికి అవసరమైన లేకపోతే నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి సమకూర్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది కొన్నిసార్లు. అందుకనే మనకి రేషన్ బియ్యం అనే కాన్సెప్ట్, లేకపోతే వేరే ఇతర సబ్సిడీస్ కానీ మనకి ఎందుకు వచ్చాయి అంటే ఒక పర్సన్ ఉద్యోగం లభించాక ఏవైతే పావర్టీలో ఉంటాడో వాళ్ళకి నిత్యావసర సరుకులు కానీ లేకపోతే అవసరాలు కానీ సమకూర్చడానికి మనం ఈ పాలసీస్ కానీ తీసుకొస్తుంటాం. సో ఆ పాలసీస్ తీసుకురావాలంటే మనకి మనీ కావాలి. ఓకే, సో మనీ అనే కాన్సెప్ట్ మనకి డిఫరెంట్ లేయర్స్ ఇంకా డిఫరెంట్ స్టేజెస్లో ఉంది. బట్ మనకి ఎక్కడైతే అవుట్పుట్ జరుగుతుందో, ఎక్కడైతే ఎకనామిక్ యాక్టివిటీ ఉండి ఎక్కడైతే అవుట్పుట్ జరుగుతుందో తద్వారా లభించే ఆదాయాన్ని మనం నేషనల్ ఇన్కమ్ అంటాం. తద్వారా వచ్చే ఆదాయాన్ని లేకపోతే లభించే ఆదాయాన్ని మనం నేషనల్ ఇన్కమ్ అని అంటాం. క్లియర్. సో మనం ఈ సైకిల్ కనుక గుర్తుపెట్టుకుంటే మనకి ఎకానమీలో అన్ని టాపిక్స్ అయిపోయినట్టే. ఎందుకంటే మనకి పావర్టీ అనే టాపిక్ ఉంది, ట్యాక్సేషన్ అనే టాపిక్ ఉంది, పబ్లిక్ ఫినాన్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది మనకి. దాంట్లో భాగంగా మనం ట్యాక్సేషన్ అనే కాన్సెప్ట్ చదువుకుంటాం. దాంట్లో భాగంగా మనం FRBM యాక్ట్ గురించి చదువుకుంటాం. ఓకే, సో ఆ కాన్సెప్ట్ ఉంది. ఇంకోటి మనకి ఎంప్లాయ్మెంట్ అనే కాన్సెప్ట్ ఉంది. క్లియర్. అండ్ మనకి నేషనల్ ఇన్కమ్ అనే కాన్సెప్ట్ ఉంది. క్లియర్. అండ్ మనం ఇక్కడ ఏదైతే ఆదాయం గవర్నమెంట్ ఎర్న్ చేస్తుందో ఆ ఆదాయం కనుక ఆ ఆదాయాన్ని లేకపోతే ఆ డబ్బును ఈ పర్పస్ లేకపోతే క్యాపిటల్ ఎక్స్పెండిచర్కో లేకపోతే రెవెన్యూ ఎక్స్పెండిచర్కో వాడితే దాన్ని మనం పబ్లిక్ ఫినాన్స్ అంటాం. ఓకే, కాకపోతే మన ఆదాయం కన్నా వ్యయం ఎక్కువగా ఉంటే, మనకు వచ్చే ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువగా ఉంటే దాన్ని డెఫిసిట్ అంటాం. అలాంటి సందర్భంలో మనము ఎక్స్టర్నల్ కమర్షియల్ బారింగ్స్ కానీ లేకపోతే వేరే ఇన్స్టిట్యూషన్స్ మీద ఆధారపడాల్సి వస్తుంది. అప్పుడు మనకి ఎక్స్టర్నల్ డెఫిసిట్ అనే కాన్సెప్ట్ వస్తుంది, ఎక్స్టర్నల్ డెప్ట్ అనే కాన్సెప్ట్ వస్తుంది. ఓకే, తద్వారా మనకు వచ్చే ఇంకో టాపిక్ ఏంటి అంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. ట్రేడ్ కనుక జరిగితే, ఎక్స్పోర్ట్ కనుక జరిగితే ఆ ఎక్స్పోర్ట్స్ కన్నా ఎక్కువ మనకి ఇంపోర్ట్స్ ఎక్కువగా ఉంటే వచ్చే కాన్సెప్ట్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. ఇది ఎకానమీ. మనం ఈ సైకిల్ని చదువుతాం. మీకు ఫస్ట్లో ఏం చెప్పాను, మనకి ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ అండ్ కన్జంప్షన్ చైన్ కనుక పరిపూర్ణంగా లేకపోతే కులంకుషంగా మనకి అర్థమవుతే మనకి ఎకానమీ మొత్తం అర్థం చేసుకున్నట్టే అని చెప్పాను. ఆ ఇంటర్లింకేజే ఈ గ్రాఫ్ లేకపోతే ఈ ఫ్లో చార్ట్. క్లియర్. నెక్స్ట్, పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్. ఓకే, సో మనం ఈ టాపిక్లో పావర్టీ అంటే ఏంటి, ఓకే, ఎలాంటి రకాల పావర్టీ భారతదేశంలో ఉంది. ఓకే, సో ఆ పావర్టీని ఆ పేదరికాన్ని నిర్మూలించాలంటే మనం ఏం చేయాలి, ఎలాంటి పాలసీస్ తీసుకురావాలి, గవర్నమెంట్ ఎలాంటి ప్రోయాక్టివ్ రోల్ ప్లే చేయాలి. ఓకే, సో దీంట్లో పరంగా మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇండెక్స్ని చదువుతాం. ఓకే, హ్యూమన్ పావర్టీ ఇండెక్స్, మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్. ఓకే, హ్యూమన్ పావర్టీ ఇండెక్స్, మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్. దీంట్లో రెండు ఉంటాయి, NMPI అని కూడా ఉంటుంది, నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్. ఇది మనకి నీతి ఆయోగ్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఓకే, మనకి మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అనేది UNDP, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఓకే, ఆ దాంట్లో మనకి 10 ఇండికేటర్స్ని కన్సిడర్గా తీసుకుంటారు.
10 ఇండికేటర్స్, న్యూట్రిషన్, ఫుడ్, లిటరసీ ఎక్సెట్రా, ఇలా 10 ఇండికేటర్స్ ఉంటాయి. ఆ 10 ఇండికేటర్స్ని క్రైటీరియా తీసుకొని యుఎన్డిపి మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అనేది ఒక రిపోర్ట్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఓకే, కానీ మన దేశంలో, మన భారతదేశంలో ఆ రెస్పాన్సిబిలిటీ నీతి ఆయోగ్ తీసుకుంటుంది. ఓకే, నీతి ఆయోగ్ ఈ 10 ఇండికేటర్సే కాకుండా అదనంగా ఇంకో 2 ఇండికేటర్స్ స్టడీ చేస్తుంది. అదే మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అండ్ ఫినాన్షియల్ ఇంక్లూజన్ అంటే బ్యాంక్ అకౌంట్స్. దేశ ప్రజలకి బ్యాంక్స్ పట్ల అవగాహన ఉందా లేదా, వాళ్ళకి ఏ బ్యాంకులో అయినా కానీ ఒక ఖాతా అనేది ఉందా లేదా అనేది కూడా ఒక క్రైటీరియాగా నీతి ఆయోగ్ కన్సిడర్ చేస్తుంది. క్లియర్? సో ఇది నెక్స్ట్ మెజర్మెంట్ ఆఫ్ పావర్టీ. దీనిపైన మనకి చాలా కమిటీస్ ఉన్నాయి. పావర్టీ అనే ఒక కాన్సెప్ట్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా మెజర్ చేయాలి, ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, అండ్ వాట్ ఈస్ ఎలా దాన్ని మనం ఒక సైంటిఫిక్ మెథడ్లో అర్థం చేసుకోవాలి అంటే మనకి కమిటీస్ ఉన్నాయి. టెండూల్కర్ కమిటీ, రంగరాజన్ కమిటీ. ఓకే, టెండూల్కర్ కమిటీ అండ్ రంగరాజన్ కమిటీ. అంటే చాలా వరకు ఏం జరిగిందంటే, చాలా కాలం వరకు ఏం జరిగిందంటే రోజువారీ ఆదాయాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకున్నారు పావర్టీని క్యాలిక్యులేట్ చేయడానికి, పేదరికం క్యాలిక్యులేట్ చేయడానికి. బట్ తర్వాత కొన్ని సంవత్సరాల నుండి ఏం జరుగుతుంది అంటే రోజువారీ ఆదాయం ఒకటే కాకుండా వాళ్ళు తీసుకునే ఆహారం, ఓకే, వాళ్ళు తీసుకునే పోషక ఆహారం అది కూడా కన్సిడర్ చేస్తూ వచ్చాం. అంటే న్యూట్రిషన్, ఫుడ్ ఒకటే కాదు, బట్ న్యూట్రిషన్ అనే ఒక కాన్సెప్ట్ను కూడా తీసుకొచ్చాం. ఓకే, సో మనకి ఈ పేదరికం అనే ఏదైతే ఒక కాన్సెప్ట్ ఉందో, ఈ పావర్టీ అనే ఏదైతే ఒక కాన్సెప్ట్ ఉందో, అది గత కొన్ని సంవత్సరాలుగా దాన్ని మనం మోర్ సైంటిఫిక్ మెథడ్లో అర్థం చేసుకొని దానికి తగ్గట్టు మనం పాలసీస్ని ఫ్రేమ్ చేసుకుంటున్నాం. క్లియర్? నెక్స్ట్ టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ స్ట్రక్చరల్, సైక్లికల్, ఫ్రిక్షనల్, డిస్గైజ్డ్ అండ్ సీజనల్. మనకి నిరుద్యోగం అనేది పెద్ద సమస్య. భారతదేశంలో మనకి పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం మనకి నిరుద్యోగం అనేది చాలా పెద్ద సమస్య. ఇప్పుడు నిరుద్యోగం అనేది ఎందుకు ఉంటుంది అంటే, ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, కొన్నిసార్లు ఒక వ్యక్తి కావాల్సినంత చదువుకున్నా కానీ అతనికి కావాల్సిన ఉద్యోగం లభించకపోవచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో ఆ వ్యక్తి అక్కడ ఉద్యోగం ఉన్నా కానీ ఇతనికి కావాల్సినంత చదువు లేకపోవచ్చు. ఇంకో సందర్భంలో అక్కడ ఉద్యోగం లభించినా కానీ అతనికి పనిచేసే ఆలోచన లేకపోవచ్చు. సో రకరకాల కారణాలు ఉంటాయి. నిరుద్యోగ శాతం పెరుగుతుంది అంటే దానికి రకరకాల కారణాలు ఉంటాయి. ఆ కారణాలు ఏంటి అండ్ అది ప్రివెంట్ చేయాలంటే మనం ఏం చేయాలి, గవర్నమెంట్ ఏం చేయాలి, ఇన్స్టిట్యూషన్స్ ఏం చేయాలి అనేవి మనం దీంట్లో చదువుకుంటాం. క్లియర్? నెక్స్ట్ అన్ఎంప్లాయ్మెంట్ ట్రెండ్స్ అండ్ ఛాలెంజెస్ ఇన్ ఇండియా. నిరుద్యోగ శాతం ప్రతి సంవత్సరం ఎలా ఉంది, పెరుగుతుందా తగ్గుతుందా, ఏ రంగాల్లో నిరుద్యోగ శాతం ఎక్కువగా ఉంది, ఏ రంగాల్లో నిరుద్యోగ శాతం తక్కువగా ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వ్యవసాయ రంగం చూసుకుంటే నిరుద్యోగ శాతం చాలా తక్కువ. ఎక్కువ మంది ప్రజలు వ్యవసాయ రంగంలో నుండి ఉపాధి పొందుతున్నారు. ఓకే, ఎక్కువ శాతం ప్రజలు వ్యవసాయ రంగం నుండే ఉపాధి పొందుతున్నారు. ఓకే, దానికి గల కారణాలు ఏంటి, మనకి సర్వీస్ సెక్టర్లో ఉద్యోగం శాతం ఎంత ఉంది, లేకపోతే ఇండస్ట్రీ సెక్టర్లో ఉద్యోగం శాతం ఎంత ఉంది అనేది మొత్తం ఈ టాపిక్లో మనం చూస్తాం. క్లియర్? నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ మనీ అండ్ బ్యాంకింగ్. సి, మనకి మనీ సర్క్యులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనీ సర్క్యులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనీ సర్క్యులేషన్ అనేది కనుక కొంచెం అటు ఇటు అయినా, కొంచెం మిస్ మ్యాచ్ అయినా, సర్క్యులేషన్ అనేది కొంచెం ఎఫెక్టివ్ అయినా కానీ మనకి ఇన్ఫ్లేషన్కి దారితీస్తుంటుంది. ఓకే, ఇన్ఫ్లేషన్కి దారితీస్తుంటుంది. మరి ఇన్ఫ్లేషన్ వల్ల మనకి ఏ నష్టం చేకూరుస్తుంది అంటే, మనకి నిత్య అవసర సరుకులు ఏవైతే ఉన్నాయో వాటి ధరలు పెరుగుతాయి.
ఓకే, వాటి ధరలు పెరిగితే మనం ఏదైతే సేవ్ చేసుకున్న డబ్బులు ఉంటాయో అవన్నీ మనం ధరలు పెరిగే నిత్యావసర సరుకుల మీద ఖర్చు పెట్టాల్సి వస్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నెలకి నా జీతం 50,000 అనుకుంటే నేను 40,000 ఖర్చు పెట్టుకొని 10,000 బ్యాంక్లో డిపాజిట్ చేసుకుంటాను. ఓకే, అయితే ఈ నిత్యావసర సరుకుల ధరలు పెరగడం వల్ల నేను ఏవైతే డబ్బులు బ్యాంకులో సేవ్ చేయాల్సిందో ఆ డబ్బులు కూడా నేను అదనంగా ఈ నెల నుండి ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకు? సర్క్యులేషన్ ఆఫ్ మనీ ఎక్కువ అవ్వడం వల్ల, ఇన్ఫ్లేషన్ పెరగడం వల్ల, ద్రవ్యోల్బణం పెరగడం వల్ల నేను నా సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో ఓకే అదంతా నేను ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. ఓకే, సో అది నెక్స్ట్. సో ఆ రీజన్ వల్ల మనకి మనీ అనేది చాలా ఇంపార్టెంట్. మనీ సర్క్యులేషన్ ఇన్ మార్కెట్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, బ్యాంకింగ్. ఈ మనీ సర్క్యులేషన్ అనేది కంట్రోల్ చేసేది ఎవరు? బ్యాంక్స్, ఎస్పెషలీ ది ఆర్బీఐ. ది ఆర్బీఐ రెగ్యులేట్స్ ది సర్క్యులేషన్ ఆఫ్ మనీ ఇన్ ది మార్కెట్. మనకి ఆర్బీఐలో 2 పాలసీస్ ఉంటాయి, ఎక్స్పాన్షనరీ అండ్ కాంట్రాక్షనరీ. ఎక్స్పాన్షనరీ మానిటరీ పాలసీ అంటే ఏంటి అంటే, మార్కెట్లో ఉన్న సర్క్యులేషన్ ఆఫ్ మనీ ఏదైతే ఉందో ఇంకా మనం ఎక్కువ సర్క్యులేషన్ పెంచడం, అంటే మార్కెట్లోకి మనం మనీని ఇంజెక్ట్ చేయటం. ఎందుకు అంటే సర్క్యులేషన్ పెంచడానికి. ఓకే, సో అలాంటి సందర్భంలో మార్కెట్ మీద ఎలాంటి ప్రభావితం ఉండదు. ఎందుకు అంటే మార్కెట్లో ఆల్రెడీ మనీ సర్క్యులేషన్ అనేది తక్కువగా ఉంది. మనం ఆర్బీఐ ద్వారా సర్క్యులేషన్ పెంచడానికి ఆర్బీఐ మార్కెట్లోకి ఈ డబ్బుని ఇంజెక్ట్ చేస్తుంటుంది. క్లియర్? కాంట్రాక్షనరీ మానిటరీ పాలసీ అంటే మార్కెట్లో ఏదైతే డబ్బు ఉందో, మార్కెట్లో ఏదైతే మనీ సర్క్యులేషన్లో ఉందో అది ఒక లిమిట్ మించి దాటిపోవడం వల్ల ఇన్ఫ్లేషన్కి దారితీస్తుంది. అలాంటి సందర్భంలో ఆ మనీని వెనక్కి తీసుకుంటుంది ఆర్బీఐ. ఎలా తీసుకుంటుంది? రెపో రేట్ ఇంక్రీజ్ చేస్తుంటుంది. క్లియర్? సారీ, నాట్ రెపో రేట్, రివర్స్ రెపో రేట్. క్లియర్? సో ఆర్బీఐ మన మార్కెట్ నుంచి మనీ అనేది స్క్వీజ్ చేస్తుంటుంది. ఓకే, ఆర్బీఐ మార్కెట్లో ఉన్న మనీని తీసేసుకుంటుంది త్రూ సర్టెన్ పాలసీస్ విత్ రెస్పెక్ట్ టు ది కాంట్రాక్షనరీ మానిటరీ పాలసీ. క్లియర్? నెక్స్ట్, దీంట్లోనే మనం ఆర్బీఐ ఫంక్షన్స్ గురించి చదువుతాం. ఓకే, బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్ గురించి చదువుతాం, డిఫరెంట్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్స్ గురించి చదువుతాం, గురించి కూడా మనం చదువుతాం. ఓకే, బేసల్ నార్మ్స్ అంటే ఏంటి? ఓకే, బేసల్ నార్మ్స్ ద్వారా మనం ఎలాంటి ప్రిన్సిపల్స్ని అడాప్ట్ చేసుకున్నాం అవన్నీ దీంట్లో మనం చదువుతాం. క్లియర్? నెక్స్ట్, పబ్లిక్ ఫినాన్స్. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు పబ్లిక్ ఫినాన్స్. ఓకే, సో పబ్లిక్ ఫినాన్స్లో మనం ఫస్ట్ చదువుకునేది ట్యాక్సేషన్ సిస్టమ్. ట్యాక్స్ అంటే ఏంటి? మనం వెరీ ఫండమెంటల్ డెఫినేషన్స్ నుంచి మోర్ సైంటిఫిక్ కాన్సెప్ట్స్ వరకు మనం అన్నీ కూడా అర్థం చేసుకుంటాం. ఫస్ట్ ఏంటంటే ట్యాక్స్ అంటే ఏంటి? ట్యాక్స్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ది కంపల్సరీ పేమెంట్ దట్ ఈస్ లెవీడ్ ఆన్ ఇండివిజువల్ అండ్ ఎంటిటీస్. కంపల్సరీ పేమెంట్ దట్ ఈస్ లెవీడ్ ఆన్ ఇండివిజువల్ అండ్ ఎంటిటీస్. మరి ఇక్కడ కంపల్సరీ పేమెంట్ అంటే అర్థం ఏంటి? అంటే మనకి ట్యాక్స్ని ఎస్కేప్ అయ్యే ఆప్షన్ లేదు. మనకి మన మీద విధించే పన్ను ఏదైతే ఉందో అది మనం ఖచ్చితంగా చెల్లించాల్సిందే. ఓకే, సో ఒక వ్యక్తి పైన కానీ లేకపోతే ఒక ఇన్స్టిట్యూషన్ పైన కానీ, ఒక వ్యక్తి కానీ లేకపోతే ఒక వ్యవస్థ పైన కానీ విధించే పన్ను ఏదైతే ఉందో అది మనం ట్యాక్స్ అంటాం. ట్యాక్స్లో 2 రకాలు ఉంటాయి, ప్రత్యక్ష పన్ను, పరోక్ష పన్ను. ప్రత్యక్ష పన్ను అంటే డైరెక్ట్ ట్యాక్స్, పరోక్ష పన్ను అంటే ఇండైరెక్ట్ ట్యాక్స్. ఓకే, ప్రత్యక్ష పన్ను అంటే నా సంవత్సరపు ఆదాయం 15 లక్షలు అనుకుందాం, లేకపోతే 20 లక్షలు అనుకుందాం. ఓకే, సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా
ట్యాక్స్ సిస్టమ్ ప్రకారం, ఓకే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్యాక్స్ డిపార్ట్మెంట్ ప్రకారం నా మీద విధించే పన్ను 30% అయితే, ఓకే, నేను ఖచ్చితంగా ఆ పన్నుని గవర్నమెంట్కి చెల్లించాల్సిందే. ఎందుకు అంటే నేను సంపాదిస్తున్న డబ్బు కాబట్టి, అది నా ఆదాయం కాబట్టి, నా ఆదాయం పైన నేను పన్ను చెల్లించాలి. క్లియర్. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే నేను కట్టవలసిన పన్ను ఏదైతే ఉందో, నేను పే చేయాల్సిన ట్యాక్స్ ఏదైతే ఉందో అది ఇంకో వ్యక్తిపైకి బదిలీ చేయలేము. ప్రత్యక్ష పన్నులో ఏంటి అంటే నువ్వు చెల్లించాల్సిన పన్ను ఏదైతే ఉందో అది ఇంకో వ్యక్తి మీదకి బదిలీ చేసే ఒక అవకాశం అనేది ఉండదు. క్లియర్. కానీ పరోక్ష పన్నులో ఉంటుంది, ఆ అవకాశం పరోక్ష పన్నులో ఉంటుంది. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్, మనకి మీరు బవాచికి వెళ్ళి 200 రూపాయల బిర్యానీ తిన్నారనుకోండి, ఓకే, బవాచికి వెళ్ళి 200 రూపాయల బిర్యానీ తిన్నారు. దీంట్లో 2.5% CGST ఉంటుంది, 2.5% SGST ఉంటుంది. 2.5% CGST అండ్ 2.5% SGST. సో టోటల్ 5% మనం ట్యాక్స్ కట్టాలి. 5% ట్యాక్స్ కట్టాలి. 200కి 5% అంటే 10 రూపాయలు. ఓకే, మనం 210 రూపీస్ టోటల్గా పే చేస్తున్నాం. కానీ అక్కడ నిజానికి వస్తే అది మనం పే చేస్తున్నట్టు కాదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం వడ్యూసే లా ప్రకారం ఏంటి అంటే అది ఆ ఓనర్ పే చేయాల్సిన చెల్లింపు, ఆ ఓనర్ చెల్లించాల్సిన చెల్లింపు. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే గవర్నమెంట్ ఏదైతే ఉందో, ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ట్యాక్స్ అనేది ఈ ఓనర్ పైన విధిస్తుంది. ఓనర్ ఆ ట్యాక్స్ని ఆ కొనే వస్తువు ఏదైతే ఉందో కన్జ్యూమర్ ఉంటాడో అతని పైకి బదిలీ చేస్తాడు. సో తద్వారా జరిగేది ఏంటి అంటే ఓనర్ చెల్లించాల్సిన ట్యాక్స్ ఏదైతే ఉందో అది కస్టమర్ మీదికి కానీ లేకపోతే కన్జ్యూమర్ మీదికి కానీ బదిలీ చేయడం వల్ల తను కట్టాల్సిన ట్యాక్స్ ఏదైతే ఉందో కన్జ్యూమర్ కడుతున్నాడు. సో అదే నేను చెప్పేది, ఇండైరెక్ట్ ట్యాక్స్ ఏదైతే ఉందో అది ఇంకో వ్యక్తి మీదికి బదిలీ చేయొచ్చు అంటే ఈ విధంగా చేయొచ్చు. క్లియర్. సో దీంట్లో మనం ఇంకోటి ఏం చదువుతాము అంటే GST కూడా చదువుతాం. GST అనేది ఇప్పుడే మనం చదివాం. అది పరోక్ష పన్నులో ఒక ఎగ్జాంపుల్. మనకి ప్రత్యక్ష పన్నులో మనం చెల్లించే వడిసే ఇన్కమ్ ట్యాక్స్ అయినా కానీ లేకపోతే కార్పొరేట్ ట్యాక్స్ అయినా కానీ మినిమం ఆల్టర్నేట్ ట్యాక్స్ అయినా కానీ ఇవన్నీ ప్రత్యక్ష పన్నులు. పరోక్ష పన్నుకు వచ్చేసరికి మనకి GST కానీ లేకపోతే స్టేట్ దగ్గరకు వచ్చేసరికి స్టాంప్ డ్యూటీ కానీ లేకపోతే వాల్యూ యాడెడ్ ట్యాక్స్ కానీ ఇవన్నీ పరోక్ష పన్నులు. క్లియర్. సో దీంట్లోనే మనం ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ డెప్ట్ కూడా చదువుతాం. పబ్లిక్ డెప్ట్, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్. మీకు ఇందాక చెప్పినట్టు మన దగ్గర డెఫిసిట్ ఏదైతే ఉందో దానికి కారణం ఏంటి అంటే మన ఆదాయం మనకి సరిపోక బయట దేశాలపైన లేకపోతే బయట ఇన్స్టిట్యూషన్స్ పైన మనం ఆధారపడాల్సి వస్తుంది. దాన్నే ఎక్స్టర్నల్ డెప్ట్ అంటాం. ఓకే, ఒక అప్పు కానీ మనకి మన దేశంలో సమకూరుస్తే అది ఇంటర్నల్ డెప్ట్ అంటాం. ఓకే, లేదు బయట నుంచి మనం అప్పు తెచ్చుకుంటే అది ఎక్స్టర్నల్ డెప్ట్ అంటాం. నెక్స్ట్, ఫిస్కల్ పాలసీ అండ్ మానిటరీ పాలసీ. ఫిస్కల్ పాలసీ అంటే గవర్నమెంట్ ఫ్రేమ్ చేసేది ఫిస్కల్ పాలసీ. మానిటరీ పాలసీ అంటే RBI ఫ్రేమ్ చేసేది మానిటరీ పాలసీ. సో దీంట్లో భాగంగానే మనం యూనియన్ బడ్జెట్, స్ట్రక్చర్ అండ్ కాంపోనెంట్స్ కూడా చదువుతాం. యూనియన్ బడ్జెట్ కూడా మనం చాలా డీటెయిల్డ్గా చదువుకుంటాం. ఓకే, ఇంకా తర్వాత వచ్చే ఇంకో ఇంపార్టెంట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ప్లానింగ్ కమిషన్, ప్రణాళిక సంఘం. మనకి ప్లానింగ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్? మనకి ప్లానింగ్ అనేది చాలా వాడుక భాషలో ఉండే పదం. ఓకే, మనం ఏదైనా ప్రిపరేషన్ ఏం చేయాలంటే మనం ప్లాన్ చేసుకుంటాం. ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఫస్ట్ ఏ సబ్జెక్ట్ చదవాలి, ఏ టాపిక్ కంప్లీట్ చేయాలనేది ఒక ప్లానింగ్ ఉంటుంది. ప్లానింగ్ అనే కాన్సెప్ట్ ఎలాంటి సందర్భంలో వస్తుందంటే, ప్రణాళిక ఎలాంటి సందర్భంలో వస్తుందంటే మనకి వనరులు అనేవి చాలా తక్కువగా ఉన్నప్పుడు, మనకి వనరులు అనేవి చాలా పరిమితి స్థాయిలో ఉన్నప్పుడు అప్పుడు మనకి ప్రణాళిక అనే ఒక కాన్సెప్ట్ అనేది ఇంపార్టెంట్. మనకి రిసోర్సెస్ కానీ చాలా లిమిటెడ్ ఉంటే ఆ రిసోర్సెస్ని సరిగ్గా వాడుకోవడానికి, ఆ రిసోర్సెస్ని ఎఫిషియెంట్గా వాడుకోవడానికి మనకి ప్లానింగ్ ఇంపార్టెంట్.
for the efficient usage of the resources, for the proper usage of the resources, we need to have the system of planning. ఓకే, మరి ప్లానింగ్ అంటే ఎలా చేయాలి? అప్పుడు మనకి ఒక సెంట్రల్ ప్లానింగ్ ఇన్స్టిట్యూషన్ని ఏర్పాటు చేసుకున్నాం. అదే ప్లానింగ్ కమిషన్, ప్రణాళిక సంఘం. ఓకే, సో దాంట్లో భాగంగా మనం ఫస్ట్ నుంచి 12th 5-year ప్లాన్ వరకు డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. ఓకే, ప్లానింగ్ కమిషన్ని రీప్లేస్ చేసిన నీతి ఆయోగ్ గురించి కూడా డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. క్లియర్? ప్లానింగ్ కమిషన్కి నీతి ఆయోగ్ మధ్యలో ఉన్న తేడాలు ఏంటి, లేకపోతే డిఫరెన్సెస్ ఏంటి అనేది కూడా డిస్కస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ప్లానింగ్ కమిషన్లో ఇంతకుముందు మనం చూసుకుంటే స్టేట్స్ రిప్రజెంటేషన్ అనేది లేదు. రాష్ట్రాలని రిప్రజెంట్ చేసే అవకాశం లేదు ప్లానింగ్ కమిషన్లో. కానీ నీతి ఆయోగ్లో ఆ అవకాశం ఉంది. మనకి గవర్నింగ్ కౌన్సిల్ అని ఉంటుంది నీతి ఆయోగ్లో. గవర్నింగ్ కౌన్సిల్ అనేది ఉంటుంది నీతి ఆయోగ్లో. సో ఆ గవర్నింగ్ కౌన్సిల్లో మన ఈ స్టేట్స్ రిప్రజెంటేషన్ లేకపోతే యూనియన్ టెరిటరీస్ రిప్రజెంటేషన్ అనేది ఉంటుంది. ఓకే, ఇంకోటి ఎకనామిక్ రిఫార్మ్స్ మనం చూసుకున్నట్టయితే 1991లో మనం ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చాం. ఎందుకు అంటే అప్పుడు మనకి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ అనేది ఉంది. ఓకే, సో మనకి ఒక ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ లాంటి ఒక సిచ్యువేషన్ ఏదైతే ఉందో దాన్ని ఓవర్కమ్ చేయడానికి మనం ఈ ఎకనామిక్ రిఫార్మ్స్ని తీసుకొచ్చాం. దాన్నే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ అని అంటాం. క్లియర్? నెక్స్ట్, impact of economic reforms on different sectors. వ్యవసాయ రంగం కానీ, లేకపోతే ఇండస్ట్రీస్ కానీ, లేకపోతే సర్వీస్ సెక్టార్ని కానీ ఈ ఎకనామిక్ రిఫార్మ్స్ అనేవి ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేశాయి, ఎలా ఇంపాక్ట్ చేశాయి అనేది కూడా మనం చాలా బ్రాడ్ బేస్డ్గా చదువుతాం. క్లియర్? ఓకే, నెక్స్ట్ తెలంగాణ ఎకానమీ. మనకి ఒకటి గమనించాలి ఏంటి అంటే, మనం ఏమైతే ఇండియన్ ఎకానమీలో బ్రాడ్ బేస్డ్గా చదువుతామో, ఏవైతే కాన్సెప్ట్స్ ఇండియన్ ఎకానమీలో కులంకుషంగా చదువుతామో ఆ సేమ్ కాన్సెప్ట్స్ తెలంగాణకి అప్లై చేస్తూ తెలంగాణ రిలవెంట్ డేటా చదువుకోవటం. అప్రోచ్ అనేది సేమ్ ఉంటుంది. మోర్ ఆర్ లెస్ క్వశ్చన్స్ కూడా సేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే అడగబడతాయి. క్లియర్? సో మనకు తెలంగాణ ఎకానమీలో కాన్సెప్ట్ పరంగా కొత్తగా అర్థం చేసుకునేది ఏం లేదు. మనం ఏదైతే కాన్సెప్ట్ ఇండియన్ ఎకానమీలో అర్థం చేసుకున్నామో, ఏవైతే ఇన్ఫర్మేషన్ ఇండియన్ ఎకానమీలో మనము చదువుకున్నామో అదే కాన్సెప్ట్ ఆఫ్ అండ్ ఇన్ఫర్మేషన్ని తెలంగాణ కంటెక్స్ట్లో అప్లై చేయడమే. తద్వారా మనకి తెలంగాణ ఎకానమీ మీద పూర్తి క్లారిటీ అండ్ అవగాహన వస్తుంటుంది. ఓకే, సో దీంట్లో ప్రత్యేకమైన డిస్కషన్ లేదు. తెలంగాణ ఎకానమీలో మనం ప్రత్యేకంగా డిస్కస్ చేయాల్సింది కూడా ఏమీ లేదు. ఎందుకు అంటే ఆ కాన్సెప్ట్స్ని ఈడ అప్లై చేసి దాని ప్రకారంగా మనం చదవడమే. ఓకే, సో ఇది టుడేస్ డిస్కషన్. టుమారో నేను 3rd పార్ట్ ఆఫ్ ది జిఎస్ పేపర్ ఎన్వైర్న్మెంట్, గ్రోత్ వర్సెస్ ఎన్విరాన్మెంట్ అది కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.